మొత్తం అందరికీ అందుతున్నాయి కదా. మయంగా ఎవడో లేడు సపోర్టు. మనకు మయంగా ఇవరకు ఊళ్ళో రాజకీయాలు 2 రాజకీయాలు ఉండి, తెలుగుదేశం ఒకటి, కాంగ్రెస్ ఒకటి. తెలుగుదేశం పక్కన తిరిగిపోవడేమో తెలుగుదేశాలకే చేసేవాడు వర్క్, కాంగ్రెస్ పక్కన తిరిగిపోవడేమో కాంగ్రెస్కే చేసేవాడు. ఇప్పుడు అలాగేం లేదు. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు. తండ్రికి అంది తండ్రికి అందుతున్నాయి, కొడుకు అంది కొడుకు అందుతున్నాయి. బాగా చేస్తున్నారు ఆయన. నలుగురిలోనే ఉంటున్నాడు. మన స్వతంత్రంగా మన పెద్ద అయినా చిన్న ఆయన అన్న లెక్క లేకుండా ఇంట్లో మనిషిలాగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాగుంది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాడు. దాని డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మయంగా సాగుకారులని అయ్యాని కొంత వేసేసేవారు, ఉప్పుకి పప్పుకి 4 సార్లు 10 సార్లు ఇచ్చేవారు. ఇప్పుడు అలాగేమి కాకుండా ఒకేసారి ఒకే అమౌంట్ 4 రోజులు అటైనా ఇటైనా ఒకే అమౌంట్ ఒకే పద్ధతిలో పడిపోతున్నాయి. రైతు ఏ బాకీ తీసుకున్నా ఏదైనా సరే సేఫ్ అవుతున్నాడు. ఇదివరకు అలా బాకీలు తీసుకుంటా ఉండేది కాదు, తెచ్చిన కూడా బాకీ తీసుకుంటా ఉండేది కాదు. 10,000, 20,000, 30,000 ఇచ్చేవారు. ఇంకంతే కథం. గెలుతాడు. జగన్ పరిపాలన అదిరిపోయిందండి. అసలు మాదిరి కదండి. ఎందుకు అదిరిపోయిందండి? రైతుల సైడ్లో ప్రతి ఒక్కడికి కూడా దాన్ని అసలు ఎక్కడికి వెళ్ళక లేకుండా తడిది కాదు పొడిది కాదు ముందు లేదు కొనేస్తాం, డబ్బు వేసేస్తాం, తీసుకుంటాం. ఇంకా అంతమోను కదా. రైతుకి ఇబ్బంది ఏముందండి? మునిగిపోయిందంటే ఎమ్మజెండు మా కాన్మూడి నాశనం వచ్చేస్తాడు. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు పంపేస్తాడు, మొత్తం రాసేస్తాం. ఇన్కూర్ సబ్జెక్టు రైతే మా ఇన్సూరెన్సు మొత్తం అతనే పరాంధ్ర. మొత్తం రైతు ఏది ఉన్నా సరే అసలు సమస్య లేదు, వేసేస్తామే, అసలు ఇబ్బంది లేదు. జగన్మోహన్ మళ్ళీ సీఎం అతనే, డౌట్ లేదు. మా కాన్మూడి నాశనం బంపర్ మెజార్టీ. అసలు ఎందుకంటే రండి ఎవరు వెళ్ళినా సమాధానం చెప్తాడు. అసలు ఎవడు అక్కర్లేదండి. మేము వెళ్ళిపోయి నాగేశ్వరరావు గారు మాకు ఇలా జరిగిందంటే నేను వచ్చేస్తున్నాను రా మీకు కూడా వచ్చేస్తాడు. అసలు డౌట్ లేదండి. అభివృద్ధి చేయకపోతే 90 రకాలుగా మాట్లాడుతాడండి. అభివృద్ధి ఏంటండి? ఇలా రైతుకి అభివృద్ధి బోల్ చేస్తున్నాడు. ఇంకా అభివృద్ధి ఏంటండి? రోడ్లు పోలేదని అంటే ఎమర్జెన్సీగా రోడ్లు ఉంచారు. ఎక్కడో కొన్ని దుగ్గులు ఉంటాయండి, అన్ని చేయగలుగుతామా? మన ఇంట్లో సమస్య 5 ఉంటాం, 5కి సమస్య వస్తుందా? పంచలో పోతాం మనం. అలాగే ఎక్కడ దిక్కున సమస్య ఉంటుందండి, లేకుండా ఉండదు. అలాగండి. అసలు జగన్ పరిపాలన అదిరిపోయిందండి. అసలు డౌట్ లేదండి. సూపర్. అసలు చూడక్కర్లేదు. జగన్ పరిపాలన అంటే ఇంకా ఈరోజు ఒక ముసలోళ్ళకి కానీ, ఒక కూలి పని చేసుకునే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే రోజు గడుతుందంటే వాళ్ళ చేతి పని వల్ల అయితే అనుకోవచ్చు, లేదంటే మన జగన్ గారి పరిపాలన అనుకోవచ్చు కూడా. ఇంకా ఎలాగంటే మన కారుమూడి నాగేశ్వరరావు గారు ఉన్నారు. మన నాగేశ్వరరావు ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాలంటే ఒక పోస్ట్ వెళ్ళి ఒక నాయకుని కలవాలి, ఆ నాయకుడి నుంచి పొయ్యని కావాలి, పొయ్యి నుంచి కావాలి. అదేమో నాగేశ్వరరావు అయితే డైరెక్ట్ ఎవరైనా వెళ్ళిపోవచ్చు, రోజువారీ కూలి కూడా వెళ్ళిపోవచ్చు. ఆయన పైన కూడా ఏంటంటే మా నాగేశ్వరరావు గారు కూడా ఎప్పుడు పెట్టే మనిషే కానీ తిట్టే మనిషి కాదు ఎప్పుడు కూడా. ఏమంటారు ప్రజలు ఎలా ఉంది మంత్రి గారి గురించి? ఆ మంత్రి గారి గురించి ప్రజలు అయితే ఎప్పుడు సరే ఒక మాట అన్నా సరే ఆయన ఆయన చేతితో పెడతాడు. కాబట్టి ప్రజలు కూడా ఆయన ఎప్పుడు మంచి వ్యక్తిగా చూస్తారు. పైగా ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడండి. ఆయన చాలా మంచి పనులు చేస్తాడు, అందరితో బాగా మాట్లాడతాడు, ఏదైనా సరే చేస్తాడండి. చూడక్కర్లేదండి. ఇప్పుడు టీడీపీలు బోల్ ప్రచారాలు చేస్తున్నారు, వచ్చేస్తారు, మా ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు, అది లేదు ఇది లేని చాలా చెప్తున్నారండి. అలాంటిది ఏం లేదు. కారుమూడి నాగేశ్వరం కొట్టాలంటే కొండ, అలాంటిది ఎప్పుడు జరగదు కూడా. అలా చూడక్కర్లేదు. ఏదో 2 పిల్లలు వచ్చేసి సమ్మానం చేయాలంటే అది కుదరదండి. అది ఎప్పుడైనా సరే. ఎందుకు బాగుందంటారు? ఇవన్నీ బాగా చేస్తున్నారు పథకాలండి, అందుకే నచ్చిందా మీకు? అంతే. ఓకే, ఇప్పుడు మంత్రి కారుమూడి నాగేశ్వరరావు గారి పరిపాలన ఉంది, ఆయన ఎలా చేస్తున్నారు? ఆయన బాగానే ఉంది. ఏమైనా అభివృద్ధి ఏం చేశారు ఆయన వచ్చిన? చేశారు. ఏమన్నారు ప్రజలు, ఏమంటారు ఆయన గురించి? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు అంటున్నారు అంతే. మరి ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటారా మంత్రి కారుమూడి నాగేశ్వరరావు గారు? అది పెద్దల వల్ల ఉంది, మనమే దృష్టిలో ఎలా ఉంది? ఆ దృష్టిలో గెలిచారనే ఉంది. సరే బాబు, అంతే. పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. ఎందుకంటారు? ఎందుకు బాగుందంటే ఎందుకు బాగుందంటే ఆయన ఏర్పాటు చేసిన నిధులన్నీ మరి క్రమంగా అందినాయి. దాన్ని బట్టి పరిపాలన బాగుంది. ఈ 5 సంవత్సరాలు కూడా కాపు నాగేశ్వరరావు గారు కూడా మరి ఆయన ఉండబట్టే కదా ఇవన్నీ మరి అందుకు కారణం. డైరెక్ట్ గా ఆయనే పంపించారు కదా, వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళ నుంచి మాకు అంతే. ఎవరో కిట్నాలు అంటారు ఆ మాట.
ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు మేమున్నాం, మాకు అందినాయి కాబట్టి మేము దాని సమాధానం మేము చెప్తాం, బాగుందని మేము చెప్తాం. దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కాబట్టి ఏమంటారు, కిట్టదని చెప్తారు. కిట్టని వాళ్ళు చెప్పరు కదా, అది దాన్ని బట్టి అది ఖచ్చితంగా గెలుస్తారు. ఈయన గెలుస్తారు, ఆయన గెలుస్తారు, ఇద్దరు విజయంగానే వస్తారు, మెజార్టీతో వస్తారు. ఎలా ఉందో తెలీదు, జనం చెప్తున్నారు కదా. పరిపాలన గురించి జగన్ గారు చేసినట్టు ఎవరు చేయరండి, ఏ నాయకుడు కూడా చేయడు. అదే బంగాళలో చేస్తున్నారు. ప్రతి ఆడవాళ్ళు కూడా రేపు జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. కాన్మూరి నాగేశ్వరరావు కూడా చాలా బాగా చేస్తున్నారండి. పరిపాలన మాత్రం కాన్మూరి నాగేశ్వరరావు గారు అండి, జగన్ గారు అండి పరిపాలన చాలా బాగా చేస్తున్నారు. స్పందన ఎలా ఉందండి కాన్మూరి నాగేశ్వరరావు గారు జనాల్లో? ఆయన అసలు రావద్దు అన్నారు, గుమ్మగారికి మీదండి ఓటు, మీరు బాగా చేస్తున్నారు, మాకు అన్ని గుమ్మగారికి వస్తున్నాయి, చాలా బాగా చేస్తున్నారు అని చెప్తున్నారండి. లేడీస్ ప్రతి ఇంటికి వెళ్ళి అదే మాట చెప్తున్నారు. అసలు ఇది వరకు మెజార్టీ మీద ఎక్కువ వెళ్తాడు నాగేశ్వరరావు గారు. జగన్ పరిపాలన చాలా బాగుందండి. ప్రతి విషయంలో కూడా ఒక ఆడవాళ్ళ విషయం కానీ, ముసలి కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్ద అన్ని విషయాల్లో ఆయన పని బాగానే ఉంది. కానీ చాలా మంది 100కి 90% ఓటు ఆయనకే పడతారు. అందరూ కానీ బాగానే చేస్తున్నారు. 100కి 80% మామూలే అండి, ఆయనదే ఉంది. కానీ చాలా బాగా చేస్తున్నాడు అన్న. ఇవాళ ఎమ్మెల్యే గెలుస్తాడు, అక్కడ ఆయన గెలుస్తారు అని చెప్తాను. నా అనుభవం మీద అండి. నేను ఎక్కడే భీమవరం మొత్తం ఆల్రౌండ్ వేస్తూ ఉంటాను. ప్రతిదీ స్పందన బాగానే ఉందండి ఆయన వల్ల. ఈ రెండు ఉంటే మాలాటోళ్ళకి కొంచెం ఉపకారం, ఆడవాళ్ళకి కానీ, ముసలికి కానీ, పిల్లలకి కానీ అండి. అందుకు ఆయనే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జగన్ పరిపాలన ఎలా ఉంటుంది చెప్పుకో, మనం చెప్పాలంటే దానికోసం మళ్ళీ ఎలా ఉంటుంది. నెంబర్ 1 జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు. దేనికి ఎందుకేంటి, నాకు పెన్షన్ వస్తుంది, నా మామిడికేమో మా అమ్మ ఒకటి వస్తున్నారు, అలా భార్య 18 వస్తున్నాయి, మా పిల్లలు చదువు, మా మానవాళ్ళు డబ్బులు వేస్తున్నారు, ఇంకేం కావాలి మనకి. ఆయన పరిపాలన నెంబర్ 1. కార్మూర్ నెగ్గుతాడా, కార్మూర్ కోసం ఇటు కార్మూర్ కోసం ఓట్లేరు, జగన్ గారు చూసి ఓట్లేస్తారు. ఇద్దరు నెగ్గుతారు మనకి. కార్మూర్ నెంబర్ 1 చెప్పండి కదా, నేను అలాగే మాట్లాడతాను. కార్మూర్ నెంబర్ 1. నెంబర్ 1 కోపం ఉంది నాకులాగా కార్మూర్కి. ఆ కోపం కేకలేస్తాను, మళ్ళీ ఇప్పుడు అందరూ జడుతారు. నేను అయితే నెంబర్ 1 మాట్లాడతాను. అంటారు, అలాగే అందరం కూడా అంటారు. అభివృద్ధి చేయబోతామండి. అభివృద్ధి చేయబోతే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బట్టి అన్నీ ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు నెగ్గుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, సీఎం ఆయన. ఈ నెంబర్ 1 కొద్దిగా తేడా ఉందా, దాంట్లో నెగ్గేయచ్చు, దానికోసం చూడకపోతే కదా ఇద్దరు అవుతారు. గెలుతుంటే ఇది ఇప్పుడు చెప్పారు కదా, కోపం కొద్దిగా ఉందని దాన్ని ఇప్పుడు కలిపేది, దాన్ని ఆపుతుంది దాన్ని. ఆ కోపం జనం ఉంది. ఇప్పుడు ఎందుకంటే మగవాడు ఎవడే ఓటేకలేదు, ఆడవాడు సరిపోతారు ఓట్లేస్తాక. చాలా బాగుందండి. ఆయన చేసి అన్ని అమలుపరుస్తున్నారు. ఇది కూడా బాగానే ఉందండి. బాగుందండి, ఆయన పరిపాలన కూడా బాగుంది. బాగుందండి. మళ్ళీ ఆయనే గెలుస్తారు. ఎమ్మెల్యే ఆయనే గెలుస్తారు. ఇది వైఎస్ఆర్ వస్తుంది, గవర్నమెంట్ మటుకు వైఎస్ఆర్ వస్తుంది. బాగానే ఉందండి. పథకాలన్నీ అందరికీ అందుతాయి అంటారా? ఉందండి. పెన్షన్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. పెన్షన్, రేషన్ అన్నీ బాగానే జరుగుతుంది, అన్ని అందుబాటులో ఉన్నాయి. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలా చేస్తున్నారండి, పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఏమైనా అభివృద్ధి ఏం చేశారా? అభివృద్ధి చేశారు, రోడ్లు పాలన బాగానే ఉంది. ఎలా ఉందండి, జనాల స్పందన ఎలా ఉంది ఆయన గురించి, ఏమనుకున్నారు ప్రజలు? బాగుంది, మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారు. ఆయన వస్తేనే బాగుంటుంది, పరిపాలన బాగా జరుగుతుంది. పెన్షన్లు అవి ఇంటికి వచ్చేస్తున్నారు. ఇది వరకు అక్కడెక్కడ పంచాయతీలకి అక్కడక్కడ బాధపడే వాళ్ళం, అది ప్రోబ్లం లేకుండా ఇంటికి వచ్చి అన్ని సక్రమంగా పెడుతున్నారు. రేషన్ కూడా ఇంటికి వస్తుంది. ఈసారి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గెలుస్తారంటారా తణుకు నియోజకవర్గంలో? గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాను. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఆయన చేసిన పనులన్నీ ప్రతి కుటుంబానికి చేరినాయి. ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉన్నారు. ఇవాళ అమ్మఒడి అనేది స్కూళ్ళు బాగు చేస్తామంటే ఎప్పుడూ లేదు. అలాగా స్కూల్ మంచి అంతా పిల్లలకి ల్యాప్టాప్ ఇవన్నీ ఇస్తాం వల్ల పిల్లలు చాలా ఆనందపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా మంచి ఆనందపడుతున్నారు.
ఈ కార్పొరేట్ స్కూల్ జాయిన్ చేసిన పిల్లలు కూడా మార్చేసి ఇందులో జాయిన్ చేస్తున్నారు, ఇది ప్రభుత్వ స్కూల్లో. కాబట్టి ఆయన చేసి ఆహారం కూడా మంచి ఫుడ్ ఇస్తున్నాడు పిల్లలకి. అలాగే అంగన్వాడికి కూడా మంచి ఫుడ్ పిల్లలకి. అలాగే ఈ ఆరోగ్యశ్రీ దాన్ని మించింది అసలు ఏదీ లేదు. అసలు ఎంతోమంది పేదవారు ఇవాళ ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నారు. చాలా బాగుందండి ఆయన చేసిన పనులన్నిటికీ, చాలా బాగుంది. మంచి వ్యక్తి, ఆయన నెగ్గుతాడు క్రమంగానే, తప్పనిసరిగా నెగ్గుతాడు. అక్కడ ఇష్టం లేని వాళ్ళు ఎంతోమంది చెప్తారండి. తెలుగుదేశం అంటే అభిమానం ఉన్న వాళ్ళు అలా చెప్తారు, కానీ జరిగింది చెప్పుకోవాలి ఎవరైనా. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్లో జరిగినవి చెప్పుకుంటే సంతోషింటారు, కానీ జరగని మోసం చేసి మాటలు ఎన్నాళ్ళు వింటారు ఎవరైనా? మోసం చేసి మాటలు వినకూడదు. మంచి మనసు ఒక పేదవాళ్ళకి ఇలా 30 లక్షల ఇల్లు ఇచ్చాడంటే ఎంత గొప్ప అండి. అలాగా కారుమూరి నాగేశ్వరరావు గారు ఇవన్నీ చేసిన వలన కారుమూరి నాగేశ్వరరావు గారు ఇలా నెగ్గుతారని నెగ్గించుకుంటాం కూడా మేము అందరం. అవునండి, నెగ్గిస్తాం కూడా అందరం. చాలా స్పందనతో చాలా అందంగా ముందుకు సాగుతుంది. చాలామంది కిట్టనోడు చాలా బురదలేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మా వయసు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు అది. ఇక్కడి నుంచి రాజకీయం నుంచి 40 సంవత్సరాలు రాజకీయంలో ఉంటున్నాను, కానీ జగన్ పరిపాలన మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చేస్తున్నారు. ప్రతి పేదవారి కుటుంబంలో ప్రతి సంక్షేమం కూడా అంది. ప్రతి వాళ్ళు కూడా చిరునవ్వుతూ ఉంటుంటే వాళ్ళు వార్తలను కొంతమంది ప్రతిపక్షాలు ఏమే బురదింపుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఈవేళ మాత్రం జగన్ కోల్పోతే మేమందరం కూడా ఒక ఇంట్లో ఒక పెద్దన్న కోల్పోయినట్టు అవుతాం మరి కోరుకుంటూ. ఇంచేదంటే ఆయన చేసే ప్రతి పని కూడా బట్టలు నొక్కి ఇలా లంచగొండతనం లేకుండా బట్టలు నొక్కి ఎవరి వారి ఇంట్లోకి వెళ్తున్నాయి. ఆ కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి ఎవడో చేయలేదు, ఏ ఎమ్మెల్యే ఎవరు చేయలేదు. కాబట్టి ఈవేళ జగన్ పరిపాలన చాలా అందంగా ఉంది. ఈవేళ జగన్ పోగొట్టుకుంటే మన కళ్ళు మనం పొడుచుకున్నట్లే. ఈవేళ ఈ జగన్ని ఓడింతాకే 3 పార్టీలా, ఇంతకు కావాలి 3 పార్టీలు, దేనికి కావాలి 3 పార్టీలు? దేశం అంతా మోడీ చేతిలో ఉన్నప్పుడు మోడీని కూడా అక్కడ తీసుకొచ్చారంటే ఎంత దారుణం ఇది. ఎంతమంది ఏకమైనా కానీ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది ఖాయం, సమస్య లేదు. జగన్ ముఖ్యమంత్రి అవ్వకపోతే ప్రతి పేదవాళ్ళంటే మళ్ళీ కన్నీళ్ళు మిగులుతాయి. ఇవి చిరునవ్వుతూ ఉండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ నాకు కావాలి, జగన్ అవుతుంది కరెక్ట్. కారుమూరి నాగేశ్వరరావు నెంబర్ 1 ఇంకేతనే ఆవేశంగా ఉంటారు, కానీ ప్రతి పరిపాలన ప్రతి విధంగా చాలా బాగా చేస్తారు. ఉన్నత నవ్వుతా చేస్తారు చిరునవ్వుతోటి. కారుమూరి నాగేశ్వరరావు పరిపాలన చాలా బాగుంది. ఇవాళ యావత్తు కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా, ఈ నవరత్నాలన్నీ కూడా ఆయన చెప్పి 199 చేసేసి నేను చేసి నిరూపించుకున్నారు. వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు ఏం చేశారు? దోసేసి మొత్తం సవరణ నాశనం చేశారు. ఈవేళ మేము ఒక విధంగా అయితే నేను కాపీపెట్టినాయి అయినా ఈ రోజు నేను జగన్కి వేస్తాను ఓటు. నాతో పాటు అందరూ జగన్ వేస్తాను. జగన్ ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను నిద్ర అని చెప్పి మరీ శబ్దం చేస్తున్నాను. మంత్రి కారుమూరి ఎమ్మెల్యే గారు అతి మెజార్టీతోటి మన కారుమూరి నాగేశ్వరరావు నవ్వుతాం ఖాయం. ఆయన చిరునవ్వు నవ్వుతుంది. ప్రతి పని కూడా బాగా జరుగుతుంది. ఏ ఒక్కరో కూడా సీఎం ఏమంటారంటే మీ ఇంట్లో లబ్ధి జరిగితేనే మాకు ఓటేయండి, మీ ఇంట్లో ఒక ఏదైనా సంక్షేమం జరిగిందంటే నాకు ఓటేయండి, లేదా అంత డైరీగా అంత మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరో లేరు, ఎవరో రారు. దయచేసి వారిని మనం అందరూ కోరుకుని వారిని నెగ్గించుకుంటాం ఖాయం. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు జగన్ గారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా జగన్ గారు పరిపాలన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ చూసి ప్రతి రాష్ట్రం కూడా గర్వపడుతుంది జగన్ గారు చేసే పనులకి. పేదవాళ్ళకి విద్య అనే స్కూల్ని నాడు నేడుగా ఎంతో అభివృద్ధి చేశారు. అటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల్లో సీనియర్ అయినా కూడా ఆయనకు రాలేదు. అటువంటి పనులు చేయాలని జగన్ గారికి వచ్చింది ఆలోచన, గొప్ప ఆలోచన. స్కూల్ని ఎంతో బాగు చేసి పిల్లలకి షూ, బూట్లు, బట్టలు అన్నీ ఇచ్చి మంచి విద్య అందిస్తున్నారు. అది పేదవారికి వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు 25 లక్షలు చేశారు. ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘనత లేదు. జగన్ పరిపాలన చాలా బాగుందని తెలియజేస్తున్నాం. కారుమూరి నాగేశ్వరరావు పరిపాలన ఉంది. కారుమూరి నాగేశ్వరరావు పరిపాలన చాలా బాగుందండి. కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్తే లోనికి వెళ్ళి మాట్లాడే వ్యక్తి. దాంట్లో డైరెక్టర్గా వెళ్ళొచ్చు, మనం అక్కడ ఆపేవాళ్ళు ఎవరో ఉండరు. ఏ వ్యక్తి వెళ్ళినా కూడా లోనికి వెళ్ళి డైరెక్టర్గా మాట్లాడే పరిస్థితి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి దగ్గర ఉంది. కారుమూరి నాగేశ్వరరావు గారు కరోనా టైంలో ప్రతి ఈదికి తిరిగి జనాలు ఎలా ఉన్నారని బాగోగులు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందించారు ఆయన. ఆ టైంలో ఆయన చేసిన పని చాలా మంచి పని చేశారు. ప్రతి తెల్లవారుజామున తిరిగి ప్రతి వీధిలోనూ ఎలా ఉన్నారో ప్రజలని క్షేమాలు తెలుసుకునే వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఆ విధంగా అప్పుడు ఉన్న ఆర్మల్ రాధాకృష్ణ గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక కుటుంబాన్ని కూడా టచ్ చేయలేదు కరోనా టైంలో. ఆయన కరోనా టైంలో ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆ కరోనా టైంలో ఏమైపోయారో తెలియదు. దానిలో
అంతా కూడా కార్మిక నాశనం చూసుకున్నారు. జగన్ గారు చూసుకున్నారు కాబట్టి మన రాష్ట్రంలో జనాభా కరోనా సందర్భంగా మరణించే వాళ్ళు చాలా తక్కువగా మరణించారు. ఉద్యోగం గట్రా బాగా అందించారు. ఎమ్మెల్యే గెలుతున్న స్టూర్ మేము గెలిపించుకుంటాం. 100% కూడా కార్మిక వెంకటేశ్వర గెలుస్తారు. నేను ఒక దళిత నాయకుడిని. నేను 30 సంవత్సరాలు రాజకీయంలో తిరుగుతున్నాను. దళిత నాయకులు ఈ నియోజకవర్గంలో నాకు దళిత నాయకుడికి ఒక గ్రామ అధ్యక్ష పదవి ఇచ్చారు. గ్రామ అధ్యక్ష పదవి అంటే అగ్రవర్ణాలకు ఇస్తారు కానీ ఒక దళిత నాయకుడికి ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు వరకు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. అటువంటి పదవే కార్మిక నాశనం గారు నాకు అందజేశారు. ఆ పదవిని ఈ గ్రామ పార్టీ అధ్యక్షుడిగానే పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రామంలో నా అధ్యక్షతను పార్టీని బాగా బలపరుస్తుందని నేను కార్మిక నాశనం మంచి మెజార్టీని తెస్తామని తెలియజేస్తున్నాను. చాలా బాగుందండి. ఆయన రావాలని కోరుకుంటున్నాను. అంటే పరిపాలన అన్ని బాగున్నాయి, అన్ని పథకాలు ఉన్నాయి, అన్ని చక్కగా ఇస్తున్నారు. ఆయన రావాలని కోరుకుంటున్నాను. ఆయన కావాలని అనుకుంటున్నాం. కార్మిక నాశనం కూడా కావాలనుకుంటున్నాం. చేస్తున్నారు కానీ అంత ఎగదేగ కేకలేతం వల్ల చెడ్డ జరుగుతుంది. కార్మిక నాశనం ప్రజలు మాత్రం జగన్ వేయాలని ఓటు అందరూ అంటున్నారు. మంత్రి కార్మిక నాగేశ్వర గారు గెలుస్తారంటారు. ఎమ్మెల్యే గెలుతారు, కంపల్సరీ గెలుతారు. ఎలా ఉంది జగన్ పరిపాలన? చాలా బాగుందండి. ఎందుకంటే మొత్తం ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు పడుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి లేడీస్ కూడా అందరూ కూడా ఆయనకి వేయాలంటున్నారు. ప్రతి ఆకులం ఈ కులం కాకుండా జగన్ గారే రావాలనుకుంటున్నారు. అదే కార్మిక నాగేశ్వర గారు చాలా బాగుంది. ఆయన ప్రతి అనుకున్న పని ఏ పని అయినా నెక్కస్గా చేసి మనిషి ఆయన. ఇంకెవరు చేయలేడు. అలాగే ఆయన చేసి అభివృద్ధి కూడా నెంబర్ 1గా చేస్తున్నాడు ఆయన. ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటారు. బంపర్ మెజారిటీ నెంబర్ 1గా ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగా చేస్తున్నారు. అంతా కూడా చాలా నెంబర్ 1గా ఉంది జగన్ గారి పరిపాలన. మంత్రి కార్మిక నాగేశ్వర గారి పరిపాలన అంతకన్నా బాగుంది. నెంబర్ 1 కార్మిక నాగేశ్వరరావు గారు. అందరికీ అంత సభలో ఉంటున్నారు. ఎవరు పిలిచినా వచ్చే వ్యక్తి. నెంబర్ 1 కార్మిక నాగేశ్వరరావు గారు. అభివృద్ధి ఏం లేదని కొంతమంది అంటారు. అభివృద్ధి అంటే ఎందుకు లేదండి? అభివృద్ధి ఉంది. అభివృద్ధి లేదు ఎందుకు లేదు? వాళ్ళు ఏదో ప్రతిపక్షం అలా వాగుతూ ఉంటారు అభివృద్ధి లేదని. అభివృద్ధి ఎందుకు లేదండి? అభివృద్ధి ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏదో మాట్లాడతారు అంతే అండి. ఈసారి మరి మంత్రి కార్మిక నాగేశ్వర గారు ఎమ్మెల్యే గెలుస్తారంటారు. గన్ సూట్ అండి, దాంట్లో సమస్య లేదండి. కార్మిక నాగేశ్వరరావు గారు తనకు ఎమ్మెల్యేగా నెగ్గుతారు. జగన్ గారు సీఎంగా అవుతుంది. దాంట్లో డౌట్ నో డౌట్. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. ప్రతి ఒక్కడూ లబ్ధి పొందారు. ప్రతి ఒక్కడూ వేస్తారు. దాంట్లో గ్యారంటీ ఏమి లేదు. మనకు 175కి 175 వస్తాయి. దాంట్లో డౌట్ లేదు. మంత్రి కార్మిక నాగేశ్వర గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. కార్మిక నాగేశ్వర గారి జగన్ గారి పరిపాలన ఆయన పరిపాలన ఒకటే కదా. ఆయన చెప్పేదే జగన్ గారు చెప్పేదే కదా. దాంట్లో ఇంకా డౌట్ ఏముంది? అంటే అభివృద్ధి ఏమి రోడ్లు ఏమి వేయలేదు ఇక్కడ. ఆ మాటలు తప్పు. అభివృద్ధి అంటే ఇంకేంటి? అభివృద్ధి అంటే అందరూ చేసిందే కదా. ఇప్పుడు జగన్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదో చెప్తారు మాకు బాగోలేదని, అంతే తప్ప కానీ మన పరిపాలన మనకు నచ్చిందా లేదా? ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు. ప్రతి పథకాలు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ప్రతిదీ ప్రతి ఇంటికి వచ్చిందా లేదా అది గమనించండి. మంత్రి కార్మిక నాగేశ్వర గారు ప్రజల స్పందన ఎలా ఉంది అంటారండి? నా మంత్రి కార్మిక గారు గ్యారంటీగా నగ్గుతారు. ఎవరో ఏదో చెప్తారు వాళ్ళకి అపోజిషన్ వాళ్ళు, గ్యారంటీగా నగ్గుతారు. దాంట్లో ఇప్పుడు మన ఓటింగ్ మనకు ఉంది. ప్రజలు ఇప్పుడు పనిచేసి ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, ఒక చదువుకుని కూడా ఉన్నాడు, అలాగని ఒక పింఛని ఉంది, డ్వాక్రా ఉంది. అవి చూసి వేస్తారు. కానీ ఇప్పుడు మన పథకాలను బట్టి వేస్తారు. డ్వాక్రా ఎన్ని పథకాలు ఉన్నాయి దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తారు. ఆ గ్యారంటీ పక్కా ఉంది. కార్మిక నాగేశ్వర 100% అవుతారు. దాంట్లో తేడా ఏమి లేదు. జనసేనలో ఉన్నారో తెలుగుదేశంలో ఉన్నారో కానీ మాకు కావాలి రావాలని జగన్ అని మేము జాయిన్ అయ్యాం. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. బొల్లి మసలోడు అంతా కాదు, రుణమాఫీ చేస్తానని చేయలేదు, ఈయన చేసాడు కాబట్టి జాయిన్ అవుతున్నారు. ఎలా ఉండబోతుందండి? అంటే మళ్ళీ 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 బంగారులా చేస్తున్నారు. కార్మిక నాగేశ్వరరావు చేసేది బంగారులా చేస్తున్నాడు. ఆయన క్వాలిటీ ఏమి లేదు. ఇప్పుడు మంత్రి కార్మిక నాగేశ్వర గారు ఎలక్షన్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే. ఎలా ఉందండి ప్రజల్లో ఆయన గురించి? బాగా చంద్రం బాగానే ఉందండి ఆయన గురించి.
అండి ఏం కావాలి మళ్ళీ ఆయన సీఎం జగనే సీఎం మళ్ళీ ఓకే అండి ఎమ్మెల్యే ఆయన పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన క్లాస్ అండి. పరిపాలన బాగుందండి, బాగా చేస్తున్నాడు. మళ్ళీ అభివృద్ధి రావాలని మళ్ళీ జగన్ కోరుకుంటున్నారు అందరూ. మనకు మళ్ళీ వస్తాడు జగన్నే ముఖ్యమంత్రి అవుతాడండి. అభివృద్ధి పనులు కూడా చేస్తాడు బాగానే. ఇప్పుడు మీద బాగా ఎక్కువ చేస్తాడు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కూడా నెగ్గుతారు తక్కువ. ఎలా చేస్తున్నారండి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు పరిపాలన ఎలా చేస్తున్నారు? బాగా చేస్తాడు, అందరికి అందుబాటులో ఉంటాడు, వస్తాడు, కేకేత్తు వస్తాడు, అన్ని బాగా. ప్రజలు ఏం పర్లేదు బాగానే చేస్తాడు, చేస్తా ఉంటున్నారు. తక్కువ మెజార్టీతో నెగ్గుతాడు. అదేలేండి, ఎక్కడమైతే పక్క మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు. కారుమూరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏం చేశారంటారా? చేసాడు, బాగా చేస్తాడు. గవర్నమెంట్ ఏది వస్తుంది సరే వైఎస్ వస్తాడు, జగన్మోహన్ రెడ్డి. బాగుందండి, ఎందుకంటారు? చాలా బాగుందండి. సంక్షేమ పథకాలు చాలా పెట్టాడండి. అమ్మ ఒడి ఒకటి, రైతు భరోసా ఒకటి, అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా బాగా అందుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు మనీ కూడా సీఎం అవుతారండి. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలా చేస్తున్నారు పరిపాలన? ఇంకా ఆయన పరిపాలన చాలా బాగుందండి. మాకు ఏది కావాలన్నా కారుమూరి నాగేశ్వరరావు దగ్గరికి వచ్చి అడుగుతామండి. చిన్న పనికైనా పెద్ద పనికైనా ఆయన ప్రతి పని ఆయన చేస్తాడండి. మేము మామూలుగా ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా కదండి, ఒక సామాన్య మనిషిగా వచ్చి కలిసి వెళ్తామండి మేము. అంటే మామూలుగా ప్రజలు ఎలా ఉందండి ఈయన గురించి మంత్రి గారు? చాలా బాగుందండి. ఆయన ఇప్పుడు కదండి, ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయన మాకు అన్ని పనులు చేసాడండి. కొంతమంది అభివృద్ధి లేదు, చేయట్లేదు అని చెప్పుకుంటాం. అలాగే అంటారండి. అభివృద్ధి అంటే ఇంక దీనికంటే అభివృద్ధి ఏముంటుందండి? మాకు ఇక్కడే కారుమూరి నాగేశ్వరరావు గారు మాకు ఇప్పుడు కదండి, ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర అప్పుడు గెలిచినప్పుడే బోల్ పనులు చేసాడండి. ఆయన ప్రతి సామాన్య పేదలకు అన్ని చూసింది కారుమూరి నాగేశ్వరరావు గారు చూసారండి. ఈసారి మరి ఎమ్మెల్యే గెలుస్తారంటే గెలుతారండి, 50,000 మెజార్టీతో గెలుతాడండి ఆయన. గవర్నమెంట్ ఏది వస్తుంది ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? జగన్ గారు అవుతారండి. నెంబర్ 1 ఉందండి. ఎందుకంటారు? ఆయన చేసే సంక్షేమ పథకాలని చాలా బాగా చేస్తున్నారండి. అసలు చరిత్ర సృష్టించారండి. ఇప్పుడు ఇక్కడ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలా చేస్తున్నారు పరిపాలన? చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు కూడా కులాల మతాలు చూడకుండా ఆయన కూడా అందరిని అందుబాటులో ఉండి చాలా బాగా చేస్తున్నారు నాగేశ్వరరావు. ప్రజలు ఎలా ఉందండి? ప్రజల్లో బాగుందండి, చాలా బాగుందండి. సంక్షేమ పథకాలే బాగున్నాయండి, దాన్ని బట్టే జనాలు బాగానే రెస్పాన్స్ ఇస్తున్నారండి, బాగానే చేస్తున్నారు. మీరు వైఎస్ఆర్సీపీలో కొత్త జాయిన్ అయినట్టున్నారు, ఎందుకని జాయిన్ అయ్యారు? లేదు, నేను కార్యకర్తనండి. ఎలా ఉందండి? అంటే ప్రజలందరూ ఈసారి మరి గెలిపిద్దాం అనుకుంటున్నారా నాగేశ్వరరావు గారిని? నెంబర్ 1గా గెలిపిస్తారండి, 100%. ఆయన చేసే సంక్షేమ పథకాలే ఆయన గెలిపిస్తాయండి, చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం. పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన చాలా బాగుందండి. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. అందువల్ల అందరూ కూడా జగనే కావాలి, జగనే రావాలని చెప్పి కోరుకుంటున్నారండి. అలాగే తణుకులో మా కారుమూరి నాగేశ్వరరావు గారు చాలా అందరికీ అందుబాటులో ఉండి అందరినీ కలుపుకుంటూ పోయి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించి వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుందండి. చాలా బాగా చేస్తున్నారు. జగన్ అభివృద్ధి లేదని అభివృద్ధి అనేది లేదని ఎందుకంటున్నారంటే వాళ్ళకి ఏదో ఇది కింద మాట్లాడతాం కానండి. ప్రతి పేదవాడు ప్రతి పేద పిల్లలకు కూడా చదువులు, విద్య, స్కూళ్ళు, డెవలప్మెంట్ ఇవన్నీ అభివృద్ధి కాదు ఏంటండి, ఎన్నో రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. ఏం ప్రతిపక్షాలు వారవలేక ఏదో చెప్తారండి. ప్రతి పేదవాడు వాళ్ళ హాయిగా ఉన్నాడండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా అభివృద్ధి ఏంటంటే మనకు అదే కావాలి కదా, అదండి మా ఉద్దేశం. అయితే మళ్ళీ చాలా ఉందండి. మంత్రి కారుమూరి గారు తప్పనిసరిగా గెలుస్తారు, అందులో 100% నా అసలు డౌటే లేదు సార్. అలాగే జగన్ గారి కానుక కూడా వెళ్తారు సార్. అది అంతా చాలా బాగుంది ప్రభుత్వం. అందరికీ ప్రతి ఇంటికి కూడా ఫలాలు అందుతున్నాయి. అందరూ జగనే రావాలి, జగనే కావాలని కోరుకుంటున్నారు. పరిపాలన గురించి అయితే ఏం మాట్లాడవసరం లేదన్న. పరిపాలన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటేనే సూపరు. అలాంటిది పరిపాలన గురించి చెప్పవసరం లేదు. ఆ సూపర్ ఏంటంటే పరిపాలన సూపరే, జగన్మోహన్ రెడ్డి సూపరే కాబట్టి ఇంకా పరిపాలన గురించి అయితే అడగవసరం లేదు. ఏం చేయటమే ఉందన్న, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ, గతంలో
ఎంతో కష్టాలు పడేవారు పబ్లిక్ అంతా కూడా. అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్కి కానీ ఇలా చేయూత కానీ ఆసరా కానీ ఎన్నో పథకాలు మన ఇంటికి వచ్చి కూర్చుంటున్నాయంటే అది ఎవరి వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మాత్రమే. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి పరిపాలన ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు? ఇంక చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అంటే ఒక చెట్టు కాయల గురించి ప్రతి కాయ కోసి చూడవసరం లేదు కదన్నా. సో అలాగే మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు కూడా రాబోయే రోజుల్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. మరలా ఇదే ప్లేస్లో ఎమ్మెల్యేగా అలాంటి ఎన్నో ఇంకా పెద్ద పెద్ద పదవులు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని ఆశిస్తున్నాం. అభివృద్ధి ఏం చేయలేదు అభివృద్ధి అంటే రోడ్లు వేయటం డ్రైన్లు కడతమే కాదు కదన్నా. అభివృద్ధి అంటే మన కుటుంబం బాగుందా లేదనేది చూసుకుంటాం ముందు. రెండోది ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారు లేదనేది చూసుకుంటాం. అభివృద్ధి అంటే రోడ్లు అంటే ఎవరు వచ్చినా వేస్తారు, ఎవరు వెళ్ళినా వేస్తారు. సో అభివృద్ధి గురించి అయితే మనం మాట్లాడుకోవసరం లేదు. అభివృద్ధి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి లేదని. మరి ఇప్పుడు చూస్తుంటే ఎన్నో దిక్కులా ఇప్పుడు ఎవరి వరకు ఎందుకన్నా విజయవాడలో కానీ లేదా బయట ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎక్కడన్నా అయితే కనుక ప్రతిదీ కూడా ఏంటంటే వెంటనే ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకా అలాంటి వ్యక్తి గురించి మనం అభివృద్ధి గురించి కానీ వారి పనితీరు గురించి కానీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అయినప్పుడు ఆటోమేటిక్గా చెట్టు నుంచి వచ్చే కాయలేంటి మంత్రులేంటి మొత్తం అందరూ నెంబర్ 1. అంటే ఈసారి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని జనాల స్పందన ఎలా ఉంది, ఈసారి గెలిపిస్తారంటారు ప్రజలు? జనాల స్పందన ఏంటంటే ఇప్పుడు అన్న ఉన్న పరిస్థితులు బట్టి ఏంటంటే ఎవడన్నా బయటకు వస్తే అన్న పాయింట్అవుట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మన గతంలో ఒక అమ్మాయి ఇళ్ళ పట్ట వచ్చిందని చెప్పినందుకే మరి 2 బిడ్డల తల్లి మరి అటువంటి అమ్మాయినే అంత దారుణంగా ట్రోల్ చేశారంటే ఈ రోజు చాలా మంది బయట తిరగడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇటువంటి ట్రోల్స్ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో దాని గురించి అని చెప్పేసి అని ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనం అంతా తప్పు అనుకుంటా కూడా ఏమీ లేదు. సో ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అదే అభివృద్ధి అదే పరిపాలన ముందుకు నడుస్తుందని. ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలు పొత్తుతో వస్తున్నాయి. వైసీపీ వాటి గురించి అయితే మాట్లాడవలసిన లేదు అన్న. ఏంటంటే మన పార్టీ మనకు ముఖ్యం కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి అదే స్థానంలో కూర్చుంటాడు. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే మేమందరం కూడా ధైర్యంగా నిలబడతాం. సో ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు పండు ముసలమ్మల కాడి నుంచి ఈ రోజు 70 సంవత్సరాలు అయినటువంటి పెద్దవాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇవాళ చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు, వాళ్ళని తీసుకోండి ఉదాహరణకి, ఓటు లేదని చెప్పి చాలామంది వాళ్ళని పట్టించుకోరు. సో అలాంటిది ఏమీ లేకుండా చిన్నపిల్లలు కదా ఓటు లేదని చూడుకోకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేడు వాళ్ళ స్కూల్స్ బాగు చేయించి పిల్లలకు యూనిఫామ్ అనగా లేకపోతే వారికి ఇచ్చిన బట్టలు అనగా బూట్లు అనగా బెల్ట్లు అనగా ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా సరిపోరన్న ఆ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన అయితే నెంబర్ 1గా ఉందండి. అమ్మోడే వేస్తున్నాడు, కాలనీలు ఇచ్చాడు, లేబర్కి స్కూళ్ళు మార్పిడి చేశారు, పెన్షన్ పెంచారు. చాలా బాగుందండి జగన్ పరిపాలన. నెంబర్ 1 అయిన పరిపాలన పరిపాలిస్తున్నారు జగన్ గారు. అలాంటి నాయకుడు మళ్ళీ రమ్మంటే రారండి. అదే ఇప్పుడు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన పరిపాలన ఎలా ఉందండి? అభివృద్ధి ఏం జరిగింది అంటారా? అయింది బాగానే ఉందండి. అభివృద్ధి అంటే అండి ఒక అక్కడక్కడ రోడ్లు తప్పండి ఉన్న అన్నీ ఇవాళ లేబర్కే సొంత ఇల్లు కళ నెరవేరిందంటే అండి గొప్ప కదండి. స్కూల్ మరి ఇంగ్లీష్ మీడియం పెట్టారు, లేబర్ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అవన్నీ ఆరోగ్యశ్రీ పెట్టారండి, ముఖ్యం అవన్నీ కూడా మరి చాలా గొప్పగా జరుగుతున్నాయండి. నెంబర్ 1 పరిపాలన అండి. పథకాల విషయాల్లో కానీ సంక్షేమ విషయంలో ఎలా ఉంటున్నారు మంత్రి గారు, ఎలా చేస్తున్నారండి? బాగా చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు, అసలు ప్రజల్లోకి వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటని వెళ్తారు. ప్రజలు ఎలా ఉందండి స్పందన ఇప్పుడు ఆయన గురించి, నాగేశ్వరరావు గారి గురించి? నాగేశ్వరరావు గారి గురించి బాగానే ఉందండి. జగన్ గారి గురించి అయితే ఇంకా బాగుంది. జగన్ గారు గురించి అయితే చాలా బాగుంది. నెంబర్ 1 అయిన పరిపాలన. పేదవారు అనే వారికి అసలు గుండెల్లో ఉన్నారండి, పేదవారు గుండెల్లో ఉన్నారు. ఎలక్షన్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అవునండి. ఎమ్మెల్యే గెలిచే అవకాశం మళ్ళీ ఏముందంటారు ఈ ఎలక్షన్? ఉందండి, 190% ఉందండి. అక్కడక్కడ కొంచెం వ్యతిరేకంగా ఉన్నా కానండి ఉందండి. సంక్షేమాలు తీసుకున్న వాళ్ళు కానీ వృద్ధులు కానీ గృహాల పట్టాలు వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్ అంటేనే వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఉన్నారండి. మరి ప్రభుత్వం ఏదో వస్తుంది అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? ముఖ్యమంత్రి అయితే జగన్ అవుతారు, అనుమానం లేదు. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుందండి. ఇళ్ళ స్థలం వచ్చిందండి, నాకు అమ్మఒడి వచ్చిందండి, అన్ని ఆటో వాహనం అవి వచ్చిందండి, మాకు మిత్ర అన్నీ బాగున్నాయండి, మాకు పర్లేదండి. అంటే ఆటో వాళ్ళకి వేస్తున్నారు కానీ పైన రూపాయల ఆటోలో వసూలు చేస్తారు లేదండి. లేదండి, తణుకులు ఇదివరకండి ఎదర టికెట్ ఎక్కించుకుని వెళ్తే చాలా ఎక్కడ లేని రూల్ అన్నీ మాకు ఉండేయండి.
అలాంటిది ఇప్పుడు ఎదరు టికెట్ వేసి వెళ్ళిపోతున్నాం, ఇబ్బంది ఏం లేదండి. అలాంటి తప్పులు మేము చేయకూడదు కానీ ఏదో బౌద్ధ కోసం 8 టికెట్లు 9 టికెట్లు వేసి వెళ్తామండి. ఇబ్బంది ఏం లేదండి. అసలు ఏ పోలీసులు కూడా ఆపుతాం కానీ ఏం లేదండి. చాలా బాగుందండి. సంక్షేమ పథకాల విషయాల్లో కానీ లేకపోతే అంటే స్కూల్ ఇవన్నీ కూడా ఎలా చూసుకుంటాం, మంత్రి గారు ఎలా చేస్తున్నారు? బాగున్నాయండి. మాకు నాడు నేడు స్కూల్ కూడా చాలా బాగుపడ్డాయండి. అన్నీ బాగున్నాయండి. మనం పర్లేదు బాగా చూసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్లో శాసనసభ్యులుగా పోటీ చేయబోతున్నారు కారుమూరి నాగేశ్వరరావు గారు. గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశాలు ఉన్నాయండి. మేము ఆయన గెలిపించుకుందామని మేము జగన్ గారి కోసం ఆయన మొక్కుకున్నామండి. మళ్ళీ నేను కింద సంవత్సరం మొక్కుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మొక్కున్నాను. నా కోరిక ఏంటంటే జగన్తో పోటీ దిగాలని ఆశ అండి. నాకు ఒక పోటీ దిగాలని ఆశ. మంత్రి గారి గురించి ఏమనుకున్నారు? ప్రజలు ఎలా స్పందన? స్పందన బాగానే ఉందండి. బాగుందండి. స్పందన బాగుంది. గెలిచే అవకాశం ఉందంటారు? జగన్ గారి ప్రభుత్వంలో జగన్ గారి పాలన అద్భుతంగా నడుస్తుంది. నాకు తెలిసిండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూశాను, అలాగే రాజశేఖర రెడ్డి గారిని చూశాను. చంద్రబాబు నాయుడు గారి కంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసి, ఆరోగ్యశ్రీ అంటే మన జీవన శైలిలో హాస్పిటల్కి వెళ్ళామంటే 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఖర్చు చేయాలని మన స్తోమత లేదు. కానీ ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమందికి ఆరోగ్యం అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని ఆరోగ్యశ్రీని పెంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళ గుండెలో నిలిచిపోయారు. ఆయన ఇక్కడ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలా చేస్తారు? పరిపాలన ఎలా ఉందండి? నెంబర్ 1 ఉందండి. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు గారు. అదే మనకి ఏదైనా సమస్య వచ్చింది, మనం ఇప్పుడు నా కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళామంటే తక్షణం ఆయన అందుబాటులో ఉండి అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ, అలాగే మన సమస్యను వెంటనే ఆన్ ది స్పాట్లో ఆయన పరిష్కరించడం జరుగుతుంది. కానీ అభివృద్ధి లేదని చెప్పి అభివృద్ధి లేదని అనటం అంటే కొందరు అపోహలండి. ఎందుకంటే అభివృద్ధి అంటే ఈ రోజు నాడు నేడు స్కూల్ ఉన్నాయండి, అది ప్రజలందరూ తెలుసు. గతంలో టాయిలెట్కి లేడీస్ వెళ్ళాలంటే టాయిలెట్స్ ఉండేవి కాదు. ఈ రోజు వెళ్ళి ఏ స్కూల్ అయినా చూడమని చెప్పండి ఎవరైనా సరే. అలాగే నాడు నేడు నెక్స్ట్ పింఛన్ అభివృద్ధి, పింఛన్లు ఇవ్వటం కానీ, అలాగే రైతు భరోసా, రైతులకు మేలు చేయటం, అనేక రకాల పథకాలు అన్నీ డైరెక్ట్ ప్రజలకే పడుతున్నాయి కదండి. ఇప్పుడు ప్రభుత్వం టు జనం, ఇప్పుడు ప్రమేయంగా నాయకుడు ప్రమేయం లేదు. నాయకులు అంటే పార్టీ కోసం కష్టపడతాం అంతే. మా పార్టీ మేము గెలిపించుకోవాలి, ఆ అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంత్రి గారు ఇప్పుడు శాసనసభ్యులుగా పోటీ చేయబోతారు. ఈ ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉందా నాగేశ్వరరావు గారు? 100కి 100 పళ్ళు గెలుస్తారని మా విశ్వాసం ఉన్నాం. అంటే ప్రజల్లో కూడా ఓటు ఎవరికి వేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారని. ఏదో అనేక రకాలుగా మాట్లాడుతాం, మీకు తెలియదు. ఇప్పుడు 100కి 2 3 పథకాలు రావు, వాళ్ళకి బాధ ఉంటుంది. బాధ వెళ్ళగక్కుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. అంతమించి ఎలక్షన్లో గవర్నమెంట్ ఏది వస్తామని ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఉందంటారా? 100% కంపల్సరీగా జగన్మోహన్ గారు సీఎం అవుతారు. ఇక్కడ మా కారుమూరి నాగేశ్వరరావు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. బాగుందండి. ఎందుకంటారు? ఎందుకంటే పథకాలు అవి బాగుంది, పర్లేదు బాగానే ఉంది, అన్ని విధాలు బాగుంది. ఇక్కడ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలా చేస్తారు? పర్లేదు బాగుంది. ఏమంటున్నారు ప్రజలు? ఏమంటున్నారు? ప్రజల కంటే బాగుంది, అటు ఇటు ఉంటుంది కదా, పర్లేదు. ఏమైనా అభివృద్ధి కానీ సంక్షేమ అభివృద్ధి అంటే ఇంకా తెలియదు, అంతా అభివృద్ధి కదా, ఇంకేం అభివృద్ధి కాకుండా ఏముంది. అంటే కొంతమంది అంటారంటే రోడ్ల వ్యవస్థ కొంచెం పాడైపోయింది, అలాగే ఉంటుంది, అటు ఇటు ఉంటుంది కదండి, తెలియదే ఉంది అంతేనండి. పథకాల విషయంలో ఎలా ఉంటున్నారు? అందరికీ అందుతున్నాయండి, అందరికీ అందుతున్నాయి, అటు ఇటు కాకుండా అందరికీ అందుతున్నాయండి. ప్రజల స్పందన ఎలా ఉందండి? ఏమంటారు అసలు మంత్రి గారి గురించి? స్పందన బాగానే ఉందండి. అంటే ఈసారి గెలిపిద్దామా లేదా అని ఆలోచిస్తారు కదా మనుషులు, మాట్లాడుకుంటారు. ఏమనుకుంటున్నారు? బాగానే ఉందండి ప్రస్తుతం, అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. ఈ ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే పోటీ చేస్తారు, మళ్ళీ వస్తారండి, వస్తారు గెలిచే అవకాశం ఉందండి. గవర్నమెంట్ ఏది వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం మేము. పరిపాలన ఎలా ఉందండి? మాకైతే చాలా బాగుంది సార్. ఎందుకంటారు? పేద ప్రజలుగా ఇచ్చిన పథకాలు అందరికీ అందుతున్నాయి. అన్ని రకాలుగా అమ్మఒడి అన్నీ తీసుకున్నాం, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఒక ఇల్లు కట్టుకున్నాం, 1,80,000 లోన్ ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఈయనే రావాలని కోరుకుంటున్నాం. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఎందుకంటారు? ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు అందరికీ ఏ కులం మతం పార్టీలు సంబంధం లేకుండా అందరికీ ఇమ్మని చెప్పారు, అందరికీ అలాగే ఇచ్చారు. దానికోసం ఇప్పుడు ఆయన వల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు, ఆయన నాయకత్వంలో బాగానే ఉంది, మాకు ఆయనే రావాలని కోరుకుంటున్నాం. కొంతమంది అంటే అభివృద్ధి రోడ్లు వ్యవస్థ పట్టించుకోవట్లేదు కొంతమంది అంటారు. ఉంటాయండి, అన్నీ ఒకసారి అవ్వవు కదండి. దానికోసం ఈసారి నగ్గితే రోడ్లు బాగు చేస్తారని మేము అనుకుంటున్నాం.
ప్రస్తుతానికి మాకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఇచ్చేశారు కాబట్టి ఇక నుంచి రోడ్లు ఏమైనా అభివృద్ధి చేస్తారు అని మా మనసులో ఉంది. ఎలా ఉందండి ప్రజల్లో స్పందన ఎలా ఉంది ఆయన గురించి? అసలు ఏమనుకుంటున్నారు? బాగానే ఉందండి. మంత్రి గారి గురించి కొంతమంది ఏదో వేరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కానీ మా వరకు అయితే చాలామంది 80% బయటికి చెప్పట్లేదు. కానీ ప్రతిపక్షాల వాళ్ళు అయితే ఏదో రోడ్లు అభివృద్ధి చేయలేదు, జనాలను పట్టించుకోలేదని వాళ్ళు చెప్తారు, రెచ్చగొడతారు. కొంతవరకు అయితే మనుషులు నమ్మట్లేదు. కానీ ఖచ్చితంగా మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు గారు వస్తారని మాకు అనిపిస్తుంది. గెలుస్తారంటారు ఎమ్మెల్యేకి ఈసారి మళ్ళీ? గ్యారంటీగా గెలుస్తారు. గవర్నమెంట్ ఏదో వస్తుంది అనుకుంటారు? గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ వస్తుంది. జగన్ గారు అయితే గ్యారంటీ సీఎం.